అమ్మ బాబోయ్, ఇంక మొదటి రాత్రి కూడా జరిగిపోయింది అంటే పూర్తిగా పెళ్ళాం చేతిలోకి వెళ్ళిపోతాడు వదినా. ఆ తర్వాత మీ కొడుకు మీ దగ్గరికి తిరిగి రానే రాడు. ఏయ్, నోటికొచ్చినట్టల్లా మాట్లాడుకు. అర్జున్ అలా ఎప్పటికీ మారిపోడు. వాడు నా కొడుకు. వదినా, మీ కొడుకే వదినా. మీకు తెలియకుండా ఆటో నడిపాడు. మీ కొడుకు సత్యని ముందే లవ్ చేసి ఎవ్వరికీ తెలియకుండా చివరి వరకు దాచిపెట్టాడదునా. ఆ హాస్టల్ వార్డెన్ ముందు రోజు రిసెప్షన్ కి రాకపోయి ఉంటే మాత్రం అర్జున్ సత్యలు మీకు పొడిచిన వెన్నుపోటు గురించి చివరి వరకు మీకు తెలియకుండా పోయేది. ఇది నా ముందు నిలబడి మాట్లాడే స్థితికి నన్ను తీసుకొచ్చావు కదరా అర్జున్. ఏంటదినా, ఏదేంటి ఇలా నిజాలు చెప్పేస్తుందని ఆలోచిస్తున్నారా? ఏయ్, ఎక్కువ మాట్లాడుకు. నా కొడుకుని ఆ సత్యానే ఏవో మాయమాటలు చెప్పి నా దగ్గర అంతా దాచిపెట్టేంతగా బ్రెయిన్ వాష్ చేసింది. అదే నేను కూడా చెప్తున్నాను. ఈ ఫస్ట్ నైట్ మాత్రం జరిగిందంటే ఆ తర్వాత అర్జున్ మీ చెయ్యి జారిపోతాడు. పోతాడేంటొదినా, ఎప్పుడో పోయాడు. వదినా, ఫస్ట్ నైట్ రూమ్ లోకి వెళ్ళాడు. అలాగే పూర్తిగా సత్య చెప్పు చేతుల్లోకి కూడా వెళ్ళిపోయాడు. ఏం ఆలోచిస్తున్నారు వదినా? ఇలా చూడండి, ఇక మీదట ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వదినా, తల మీదకి నీళ్లు వచ్చేస్తాయి వదినా. ఇక మీదట మీరు అనుకున్నా కూడా దేన్ని ఆపలేరు వదినా. దాన్నే ఆపేస్తే మీ వల్ల అవుతుందా? అయితే చెయ్యండి. ఈ చాముండేశ్వరి నిర్ణయించుకుందంటే దాన్ని పూర్తి చెయ్యకుండా ఆపదు. నాకంటే అర్జున్కి సత్యానే ముఖ్యమని నువ్వనుకుంటున్నావు. నా కొడుకుకి ఈ అమ్మే ముఖ్యమని నేను నీకు నిరూపిస్తాను. నేను ఇక మీదట ఒక్క నిమిషం కూడా నీకు దూరంగా ఉండను సత్య. దేవుడా, ఈ సిచ్యువేషన్ ని నేను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదే. ఎవరైనా రండి. అత్త అరుపులా ఉందే. అయ్యో వదినా, అమ్మకేదో సమస్య అనుకుంటా. అర్జున్, ఏంటి మీరు సమస్యని చెప్పి ఇలానే ఉన్నారు? వెళ్ళి చూద్దాం పదండి. పద వెళ్దాం. వదినా, వదినా. అత్త, అర్జున్, ఏమైంది? రా బాబు, త్వరగా రా. లోపలికి వెళ్ళి నువ్వే చూడొచ్చు. నాకు భయంగా ఉంది. వెళ్ళు, వెళ్ళు అర్జున్. అయ్యో. అమ్మా, అమ్మా, అమ్మా. ఏమైంది? అతే నిద్రపోతున్నారంటే అయ్యో, నువ్వు ఒకదానివమ్మా. నిద్రపోవడం కాదమ్మా, స్పృహ తప్పి పడిపోయారు. ఏంటి, స్పృహ తప్పారా? అమ్మా, 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 అమ్మా. ఇప్పుడే పాలిచ్చాను అర్జున్. అది చేత్తో తీసుకుని అలానే స్పృహ తప్పి మంచం మీద పడిపోయారు అర్జున్. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, ఇలా చూడమ్మా. అమ్మా, అమ్మా, కళ్ళు తెరువు అమ్మా. నీకేం కాలేదు. ఇది పట్టుకో అమ్మా. అమ్మా, అమ్మా, లేవమ్మా, లేమ్మా. మెల్లిగా, మెల్లిగా.